వచ్చేసి చాలా మంచి టిప్ అండి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఇదేంటంటే అమ్మమ్మల నాటి కాలంలో మనకి ఆవకాయ, అరిసెలు ఇలా ఎలానో చిన్న చిన్నవి స్టిచ్చింగ్ విషయంలో ఉంటాయి. మనకేంటంటే సీక్రెట్ పాకెట్స్ అనమాట. అది వచ్చేసి బ్లౌజ్లో నేను ఎలా పెట్టాను, దీని కొలతలు ఎలా, నేను ఎక్కడ పెట్టాను, దీనివల్ల ఉపయోగం ఏంటి చెప్పుకుంటూ కూడా నేను ఈ వీడియో తీసాను. చక్కగా చూసి నేర్చుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఏంటంటే జాకెట్కి పాకెట్ అంటే దొంగ జేబు అంటారు చూడండి. డబ్బులు వేరే వాళ్ళకి తెలియకుండా పర్సనల్గా మనం దాచిపెట్టుకోవడం ఎలా అనేది ఈ వీడియో అనమాట. మీకు కూడా పర్సనల్గా దాచిపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏదైనా విలువైన వస్తువు, ఇప్పుడు దొంగల బెడద చాలా ఉందండి బయట. ఇప్పుడు ఇలా జేబు ఉంటే, సీక్రెట్ జేబు ఉంటే బయటికి వెళ్ళినప్పుడు ఒక దారి నుంచి మనం గడిచేటప్పుడు అటు నుంచి వెళ్ళేటప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇక్కడ దొంగలు వస్తారు ఏమో, ఈ విలువైన వస్తువు మన చేతిలో పట్టుకున్న, చెవుకున్న, చైన్లు ఇలాంటివి చిన్న చిన్నవి ఏదన్నా ఉన్నా ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు. అందువల్ల నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఈ యొక్క జేబును తయారు చేసుకొని మీరు చక్కగా సీక్రెట్ పాకెట్ లాగా మనీ మెయింటైన్ చేయండి. మనీ కానీ, బంగారం కానీ, వెండి కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. చిన్న వస్తువులు పెట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను రండి. ఫస్ట్ బ్లౌజ్ కుట్టుకునేటప్పుడే మనం డాట్స్ వేసుకోవాలి. చక్కగా ఇలా చూడండి. నేను దారం కూడా వేరే దారం పెట్టానండి మీకు మంచి కనిపించాలని. షేప్ బెల్ట్లు కూడా వేరే తీసుకున్నాను. ప్లస్ అన్నీ కూడా ఆపోజిట్ తీసుకున్నాను అనమాట. ఓకేనా, చూడండి ఇలా పెట్టేసుకొని చక్కగా మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ప్రతిది కూడా మనకి చాలా విలువైందేనండి. చూడండి ఇలా పెట్టేసిన తర్వాతకి మళ్ళీ దీన్ని ఇలా నేనేంటంటే ముసుగులో గుద్దులాట గంటలు ఉండదండి. వెంటనే చెప్పేస్తాను మీకు ఏదైనా కూడా. లాస్ట్ దాకా దాన్ని పొడిగించి చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నాకు టైం ఉండదు అనమాట. ఓకేనా, తర్వాతకి మనం ఏం చేయాలంటే ఈ షేప్ బెల్ట్ని తీసుకొని ఫస్ట్ ఏదైతే పైకి మనం వేయాలనుకుంటే నేను ఆపోజిట్ తీసుకున్నాను మీకు కనిపించాలని. ఇటు నుంచి 1 ఇంచ్ వదులుకోవాలి. అంటే ఇక్కడ నుంచి మనకి జేబు అనేది చూడండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ మందం వదిలేసుకుని ఆ 2 ఇంచెస్కి చిన్న కాటు ఇలా పెట్టేయండి. ఓకేనా, తర్వాతకి మనకి 2 ఏళ్ళు అవలీలగా పట్టేటట్టుగా ఉండేటట్టుగా మళ్ళీ కొంచెం దూరంలో ఈ కాటు అనేది పెట్టండి. ఏం లేదు చూడండి. తర్వాతకి దీన్ని చిన్నగా ఒక పేర ఇలా కుట్టేసుకోండి. ఒకటే పేర, రెండో పేరకి ఇంకా నేను చేయలేదు. ఎందుకంటే మన ఖర్చులు ఇటు కూడా ఊడవద్దు కదా, నీట్గా ఉండేటట్టుగా ఒక పేర ఇలా కుట్టేసుకోండి. తర్వాతకు వచ్చేసి రెండో పేర కూడా ఇలా మడత పెట్టేసి కుట్టేసేయండి. 2 మడతలు అంటారు. నా భాష కొంచెం యాసగా ఉండొచ్చండి, కాకపోతే కొంచెం అర్థం చేసుకోండి. 2 మడతలు. ఓకేనా, ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇలా రావాలి మనకి. ఓకేనా, ఇలా రావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే లోడింగ్, మళ్ళీ దీనికి లోడింగ్ కూడా నేర్పిస్తాను. ఒకవేళ లోడింగ్ వేసుకుంటే మన ఖర్చులు బయట కనపడతాయి అనుకుంటే వర్లాకుంటే కనిపించదు. లోడింగ్ లేకుండా అయినా కూడా మనం కుట్టుకోవచ్చు. లోడింగ్ ఉంటే మళ్ళీ మనకి ఏంటంటే ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, ఇలా పెట్టేయండి. ఇలా పెట్టేసి మన చుట్టూ కూడా ఒక కుట్టు వేసేసుకోండి. షేప్ బెల్ట్కి లాక్ అయిపోతుంది. ఇంకా షేప్ మొత్తం మనకి హోల్ ఎక్కడైతే ఉందో అక్కడే. ఇక్కడ చిన్న చిటపటలు పెట్టుకోవచ్చు, లేదంటేనేమో మనకి జిప్ కూడా మనం లాక్ చేయొచ్చు అండి. జిప్ కూడా పెట్టచ్చు. కాకపోతే జిప్ అక్కడ చిన్న దాంట్లో మనం పెట్టలేం కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇలా పెట్టేసి దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా చూడండి, ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ పెట్టేసిన తర్వాత దీన్ని కొంచెం ఇలా వెడల్పని ఇక్కడ మనం రఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ రఫ్ చేసి దీన్ని కొంచెం వెడల్పు అనుకుంటూ కుట్టేసుకుంటూ రావాలి. ప్లస్ దీన్ని కూడా మనం ఇలా మలుపుకోవాలి. ఓకేనా, డాట్ని. ఇలాంటి మంచి టిప్స్ ఇంకా చాలా ఉంటాయండి మన యూట్యూబ్ ఛానల్లో. ఇంతకుముందు పెట్టిన వీడియోలలో ఇప్పుడు కూడా ఉన్నాయి. అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు 6వ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను. అందరూ కూడా చక్కగా మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఓకేనా, కుట్ట అనేది దీని మీద పడుతూ ఉంటుందండి. అందువల్ల మనం తీసేసుకొని మళ్ళీ వేసుకోవాలన్నమాట. ఇలా పడకుండా చూసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇలా పెట్టేసిన తర్వాత ఇట్లా పెట్టేసి ఇలా మనం చక్కగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చేసిన తర్వాత ఓవర్లాక్ చేసుకోండి. ఓకేనా, ఓవర్లాక్ చేసుకుని మళ్ళీ ఒకసారి దీన్ని ఏం చేయాలంటే మనం ఇలా తీసి చూడాలి. ఇలా తీసి చూస్తే మనకి ఏంటంటే ఇలా జేబులాగా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు దీని మీద మనం ఏం చేయాలంటే ఇలా అనుకొని 2 కుట్లు వేసుకోవాలి.
2 కుట్లు వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఒకవేళ లోన వద్దు అనుకుంటే పైనుంచి కూడా కుట్టు అనేది వేయచ్చు చక్కగా. చూడండి, ఈ ఎగస్ట్రాలను తీసేసి నేను అన్నీ కూడా మీకు ఏంటంటే కలిసే దారం పెట్టలేదు, షేప్ బెల్ట్ కలిసేది కాదు, మళ్ళీ లోన వైపుది కూడా మీకు కనిపించాలి మనం వేసిన పాకెట్ కరెక్ట్గా ఉందా లేదా అని. ఇవన్నీ కూడా కరెక్ట్గా మీకు కనిపించాలని నేను ఆపోజిట్ కలర్లని వాడుతున్నాను అనమాట. అప్పుడు వెనకటి కాలంలో మా అమ్మమ్మకి చూసేదండి నేను ఈ బ్లౌజు, చాలా బాగుండేది. ఇలా వాళ్ళు పాకెట్ పెట్టించుకొని మా అమ్మమ్మ కానీ మా పిన్నిలు కానీ మా నాయనమ్మలు కానీ అలా వాడేవాళ్ళు అనమాట పాకెట్స్. మా ఊళ్ళో ఒక సీనియర్ టైలర్ నాకు నేర్పించిన ఆయన పెట్టేవాడు అనమాట. నేను ఈ పాకెట్ని చూసి చిత్రంగా చూసేవాడిని, ఎలా పెట్టారని. ఎందుకంటే మనకు అప్పుడు తక్కువ టచ్, అంత నాలెడ్జ్ లేదు. నేను నేర్చుకున్న తర్వాత నాకు అర్థమైంది అనమాట. అదేదో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు చూడండి, ప్రతి దానికి. అప్పుడు ఏంటంటే హ్యాండ్ బ్యాగులు తీసుకెళ్ళడానికి భయపడేవాళ్ళు, చేతిలో కచ్చి పట్టుకున్నా కూడా ఎవరేమనుకుంటారో అనే ఒక చిన్న భయం అనమాట ప్రతి ఒక్కళ్ళకి. అలా భయపడే వాళ్ళకి ఏంటంటే ఇది ఒక సీక్రెట్ పాకెట్ అనమాట. ఓకేనా, చూడండి ఇలా మనం 2 ఏళ్ళు పెట్టేసి వాళ్ళు చక్కగా తీసుకునేవాళ్ళు ఇటువైపుకి. ఒకవేళ ఇక్కడ దాకా మనకి అమౌంట్ పోకుండా ఉండాలి అనుకుంటే ఇక్కడికి ఒక కుట్టు ఇలా వేసేసుకోవాలి. చూడండి, ఇది కూడా నేను చూశాను. ఇలా చూడండి, ఇక్కడికి ఒక కుట్టు వేసేసుకుంటే మనకి ఇంకా అటువైపుకి అమౌంట్ అనేది పోదు. అమౌంట్ చిల్లర వేసుకున్నా ఏం వేసుకున్నా కూడా. ఇదంతా ఒక జేబులో, అంటే 100 రూపాయల నోట్లు, అప్పుడు 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, అట్లా చిల్లర ఏదైనా ఉన్నా కూడా దీంట్లో పెట్టుకునేవాళ్ళు. అలాగే ఇంకా ఏదైనా విలువైన వస్తువు. ఇప్పుడు ఇది ఎందుకు నాకు గుర్తొచ్చిందంటే దొంగలు ఉంటారని చెప్పేసి ఒకసారి మేము ఆంధ్ర వెళ్ళొస్తుంటే అక్కడ మాకు కొంచెం బస్ అనేది టికెట్ మా మమ్మీకి తెలియదండి. టికెట్ రాంగ్ బస్ ఎక్కాము. ఎక్కితే ఆ బస్ ఆయన ఏం చేశాడంటే మధ్యలోనే దించితే అప్పుడు మాకు భయం అనిపించింది అనమాట. అప్పుడు ఎక్కడి నుంచి, విజయవాడ నుంచి కోదాడ వస్తుంటే నందిగామ అవతల దించేశారు. అప్పుడు రోడ్డు కూడా హైవే లేదనమాట. నేను చిన్నగా ఉన్నాను. అయితే వేరే ఊరు వెళ్ళే బస్సు ఎక్కేసేసరికి మేము కోదాడ వచ్చే బస్సు కాదని అక్కడ దిగేసరికి మా మమ్మీ ప్లాన్గా ఏం చేశారనుకుంటున్నా, చెవులవి తీసేసి, దొంగలు ఎవరైనా ఏమైనా అంటారేమన్నా, చెవులవి తీసేసి చిన్న ఒక కాగితంలో దాన్ని చుట్టుకొని ఇక దీంట్లో పెట్టుకున్నారనమాట. ఇలా పెట్టేసుకుంటే కథం. ఇక తన చెవులు అలాగే పెట్టేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పెట్టుకున్నారు. అప్పుడు అడిగాను, ఎందుకు మమ్మీ అలా తీసి పెట్టుకున్నారంటే, చెవులకి ఇలా ఉంటే మనం ఒక్కళ్ళ ఉన్నప్పుడు ఇలా తీసుకెళ్తారు అని. మనకు అంత నాలెడ్జ్ లేదు, చిన్న బాబుని కాబట్టి నేను అలా. ఈ పాకెట్ ఇప్పుడు మీకు నేను చెప్తుంటే అది గుర్తొచ్చింది, ఆ చిన్న కథ కూడా చెప్పాను. ఇలా ఏంటంటే స్వీట్ మెమొరీస్తో పాటు మనకి పెద్దవాళ్ళు మిగిల్చిన కొన్ని గుర్తులు కూడా ఉంటాయండి. దాంట్లో ఇది ఒకటి అనమాట, సీక్రెట్ పాకెట్. దీన్ని దొంగ జేబు కూడా అంటారు. మీరు ఎలా అన్న పిలుచుకోండి, మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. మీ అమ్మ వాళ్ళు చీటికి మాటికి ఉంగరాలు తీసి ఎక్కడో, చెవులై తీసి ఎక్కడో, చిన్న వస్తువులు ఎక్కడో పెడుతూ ఉంటారు. చిన్నపిల్లలకి స్నానాలు చేపించేటప్పుడు అలా పెట్టేసి మర్చిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ జేబు ఒకసారి పరిచయం చేయండి. వాళ్ళు మీ కళ్ళకు అద్దుకుంటారు. పెద్ద ఏజీ వాళ్ళు కళ్ళకు అద్దుకొని మరి చాలా మంచి పని చేసావమ్మా, ఇంతకుముందు కుట్టేవాళ్ళు ఇప్పుడు ఎవరూ కుట్టట్లేదని అంటారనమాట. ఓకేనా, ఇలాగే మంచి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవుతారు కదా, అవ్వండి. లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మమ్మల్ని ఎప్పుడు కూడా మీరు ఫాలో చేసి మమ్మల్ని అభిమానిస్తే ఇంకా మంచి పనులు మీకు అందజేస్తుంటాను. ఈ వీడియో నేను 5 years బ్యాక్ కూడా పెట్టానండి. మళ్ళీ ఇప్పుడు పెట్టడానికి కారణం ఏంటంటే కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి పెట్టానన్నమాట. అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులకు జాయిన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను, దానికి ఫోన్ చేయండి. అలాగే కటింగ్ నెంబర్ కూడా దాంట్లో ఉంటుంది. కటింగ్ పేపర్స్ మన కాట వాటర్ ప్రూఫ్ కటింగ్ పేపర్స్ ఉన్నాయి కదా, రబ్బర్వి, అవి కూడా అమ్ముతున్నాం. అన్ని సైజులు అన్ని మోడల్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. ఆన్లైన్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడే కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎందుకంటే మేము అనుకున్న దానికంటే 20 మంది అనుకుంటే 30 మంది వస్తున్నారండి. 30 మందికి అంచనా వేస్తే 40 మంది వస్తున్నారు. మీ ఆదర అభిమానం ఎప్పుడు కూడా మా కటింగ్ విషయంలో, యూట్యూబ్ విషయంలో, అలాగే మేము ఫేస్బుక్లో పెట్టిన, ఇన్స్టాగ్రామ్లో పెట్టిన, మోజోలో పెట్టిన ఎప్పుడు అభిమానిస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా మీకు మేము రుణపడి ఉంటామండి. అలాగే ఈ క్లాసులు కూడా మేము పెట్టగానే చాలామంది స్పందించారు. హాస్టల్కి వచ్చి కొన్ని బాధలు పడి కూడా, కొంతమందికి ఏంటంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వస్తే ఆ వాతావరణం పడదు, ఫుడ్ కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. అలా ఓపిక పట్టుబడి కూడా ఉన్ని నేర్చుకుని వెళ్తున్నారండి. మీకు కూడా ఉపయోగపడుతుందని ప్రతిదీ చెప్తున్నాను. దేనికైనా మేము రెడీ, మీరు కూడా రెడీ అయ్యి మమ్మల్ని నమ్మి రండి. ఎక్కడికైనా నేను చెప్తున్నాను కదా, పని విషయంలో మీకు 100% మేము హెల్ప్ చేస్తాము, 100% నేర్పించి పంపిస్తాము.